సో ఇందాక పేషెంట్ నన్ను ఒక క్వశ్చన్ అడిగారండి, మేడం మేము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాము, సో ఎప్పుడు ప్లాన్ చేసుకుంటే బెటర్ అని చెప్పి అడుగుతూ ఉన్నారు. సో మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి మీరు సైకలాజికల్గా రెడీగా ఉండాలి అండ్ ఫిజికల్గా కూడా మీ బాడీ రెడీగా ఉండాల్సిన అవసరం ఉంది. సో ఫస్ట్ సైకలాజికల్గా అని ఎందుకని చెప్పామంటే, సో ప్రెగ్నెన్సీ మీకు ఆల్మోస్ట్ ఉమెన్ 9 months బేబీని క్యారీ చేయాల్సి ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ డెలివరీ ప్రాసెస్ అండ్ ఆఫ్టర్ దట్ కూడా ఆల్మోస్ట్ ఒక 2 to 3 years వరకు మదర్స్కి మెంటల్లీ ఎగ్జాస్టెడ్ ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ డే కూడా చాలా అటెన్షన్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఇట్స్ ఏ జర్నీ ఆఫ్ ఆల్మోస్ట్ ఒక 3 to 4 years మీరు కమిటెడ్గా చాలా కాన్సన్ట్రేటెడ్గా ఉండాల్సి ఉంటుంది. సో మీకు సైకలాజికల్గా మీరు ఫస్ట్ రెడీగా ఉన్నారా లేదా అనేది మీరు ఫస్ట్ చెక్ చేసుకోవాలి. సో సెకండ్ థింగ్ ఈజ్ ఫిజికల్. సో సపోజ్ మీరు టూ మచ్ ఆఫ్ వెయిట్ ఉన్నారు, సే ఒక 90 ఒక 100 kgs ఉన్నారు. సో మీరు ఉన్న దాని మీద ఇంకొక 10 kgs ప్రెగ్నెన్సీలో పుటాన్ అవుతారు. సో దానివల్ల ఏంటంటే ఇంకా అంటే ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన వెంటనే హైపర్ టెన్షన్, బీపీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఫస్ట్ ఈవెన్ ప్రెగ్నెన్సీ రావడానికి కూడా అంత వెయిట్ ఉన్నప్పుడు చాలా డిలే అవుతుంది. సో మీ ఫిజికల్ హెల్త్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు ఇన్ కేస్ ఒబీస్ ఉన్నారంటే డెఫినెట్గా ఆల్మోస్ట్ మీరు ఉన్న వెయిట్లో అట్లీస్ట్ ఒక 5% బాడీ వెయిట్ తగ్గిన తర్వాతే మీరు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకోవడం బెటర్. సో తర్వాత రిమైనింగ్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా కూడా ఒకసారి, లైక్ హైపర్ టెన్షన్, డయాబెటీస్ కానీ లేదు రిమైనింగ్ ఏదైనా డిసీజెస్ ఉన్నాయా ఒకసారి స్క్రీన్ చేయించుకున్నట్లయితే, కొన్ని జెనెటిక్ డిసీజెస్ ఉంటాయి. సో మీ ద్వారా బేబీకి ట్రాన్స్మిట్ అయ్యే డిసీజెస్ ఉంటాయి. సో ఒక బేసిక్ స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి మీకు నియర్ బై ఉన్న హాస్పిటల్లో చేయించుకున్నట్లయితే, సో మీ ద్వారా కొన్ని రకాల డిసీజెస్ ఏవైనా బేబీకి స్ప్రెడ్ అవ్వకుండా కూడా ఉంటాయి. మెయిన్గా జెనెటిక్ హిస్టరీ ఉన్న పేషెంట్స్ కొన్ని రకాల జెనెటిక్ టెస్ట్లు ఉంటాయన్నమాట. సో బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ అవి చేయించుకున్నట్లయితే సో మీరేంటంటే బేబీని తొందరగా ప్రొటెక్ట్ చేయొచ్చు. సో అటువంటికి ఏవైనా ఉంటే వాటికి కొన్ని టైప్స్ ఆఫ్ డిసీజెస్కి కొన్ని ట్రీట్మెంట్స్ కూడా మనకు అవైలబుల్లో ఉంటాయి. లేదు కొన్ని రకాల వ్యాక్సిన్స్ అవి వేయించుకోవాల్సి ఉంటుంది. సో అటువంటి పేషెంట్స్ ఎవరైనా ఉంటే ముందుగానే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇదంతా ప్రీ కన్సెప్షన్ కౌన్సిలింగ్ అంటారు. అంటే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ముందే మీరు డాక్టర్ని కన్సల్ట్ అయితే, సో ఆ ప్రీ కన్సెప్షన్ కౌన్సిలింగ్లో మీకు మీ ఐడియల్ వెయిట్ ఎంత ఉండాలి, రిమైనింగ్ మీ ఐడియల్ బాడీ కండిషన్ ఏవే ఉంటే, ఏమైనా డిసీజెస్ ఉన్నాయా, ఇటువంటివన్నీ స్క్రీన్ చేసుకున్న తర్వాత మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నట్లయితే బోత్ మీకు బెనిఫిషియల్గా ఉంటుంది అండ్ దెన్ మీ బేబీకి కూడా బెనిఫిషియల్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.